హాయ్ హలో నేను మీ కృష్ణ. గ్రామ స్వరాజ్యంపై మాత్రం మాడడానికి చల్లా శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు సార్. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, మా వరదవెల్లి గ్రామానికి పోయిన కాడి నుండి ఒక గ్రామ పంచాయతీకి చుట్టూ కాంపౌండ్ వేస్తాం. మా దత్తాత్రేయ దేవస్థానానికి మన తెలంగాణ కాకుండా ఆంధ్ర నుండి కానీ సార్, తమిళనాడు, కర్ణాటక, సో అది కనుక డెవలప్ చేసేయగలిగితే చాలా కుటుంబాలు కూడా కొంత ఆధారపడే అవకాశాలు ఊరికి ఉంటాయి. కొంత ఒక 50 నుంచి 100 కుటుంబాల వరకు అన్ని ఏమి గమనించారు, సమస్యలు ఏమున్నాయి అనుకున్నారు అసలు? మా వరదవెల్లిలో ఇంతవరకు ఒక కనీసం డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ, గాంధీజీ గారి విగ్రహం కానీ, లేదా ప్రభుత్వ స్కూల్లో చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత, సో ఇట్లాంటి ఒక చట్టం వస్తే అప్పుడు కానీ ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్ బంద్ చేయాల్సిన అవసరం లేదు, ఏది బ్యాన్ లాపోవాల్సిన అవసరం లేదు, ఏది లేదు కదా. అయ్యో అది తేవాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా. సార్ నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? నమస్తే, బాగున్నా సార్. నమస్కారం నమస్కారం సార్ బాగున్నారా? బాగున్నా సార్. సర్పంచ్ అవుడుతోనే ఎంత రూట్ మారిందా, మారుతుందా? లేదు సార్, మారేది ఉండదు. ఆ, ఏంటంటే సార్, యాక్టివ్ గా ఉండాలి. మనం గెలిచిన దానికి రుజువు చేసుకోవాలి అనేది యాక్టివ్ తనం ఉంటేనే అయితే సార్. అంతేనా? అవును ఆ. సార్, తప్పకుండా. సో ఎనీ హౌ సర్పంచ్ అయిపోయారు అంతేనా? అవును సార్. ఏ పార్టీ మీది? ఇండిపెండెంట్ సార్. అంతేనా? అందుకని ముందు కూడా పార్టీలు లేదా? ఏ పార్టీ లేదు సార్. ఆ, ఏదో పార్టీలు ఉంటే కొద్దిగా మేలు చదువుతుంటారు కదా. పార్టీలో ఉంటే మేలు జరుగుతుంది సార్. ఇప్పుడు మనం గెలిచాం సార్. మన గ్రామానికి ఉన్నటువంటి పనులు చేసే అభివృద్ధి పనులు ఏ పార్టీ అయితే మనకు అనుకూలంగా స్పందన ఉంటుందో ఆ పార్టీలకు పోవడానికి కొరకనే ఆలోచన ఉన్నది సార్. సరే ఏం చేద్దామని వచ్చారు అసలు? మా గ్రామం అనే దానిలో అభివృద్ధి మొత్తానికి లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్ఎండర్ కాలనీ ఇది ఇది మిడ్మానేర్. గ్రామం. అవును సార్, మిడ్మానేర్ లో పోయి ఇక్కడ ఉపాధి లేక ఏదో గవర్నమెంట్ కొద్ది గొప్ప డబ్బులు ఇస్తే కట్టుకొని ఉన్నారు తప్పితే సరైన నష్టపరిహారం ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఇప్పుడు సార్ చాలా తక్కువ డబ్బులు వచ్చినాయి. ఆ రోజులలో ఎవరికైనా ఇక్కడ 100 ఎకరాలు 10-20 ఎకరాలు ఉన్నోరు లేదు. ఏదైనా ఎకరం 2-3 ఎకరాల వాళ్ళే. ఎకరాల 2,10,000 ఏ గ్రేడ్. అబ్బా, దానిలో మళ్ళీ బి గ్రేడ్ అని 1,40,000, సి గ్రేడ్ అని ₹1,00,000 అని అట్లా 2-3 గ్రేడ్లు పెట్టేసేసరికి అట్లా కూడా మైనస్ అయింది సార్. చాలా మందికి చాలా అంతే మైనస్ అయింది. ఆ రోజులలో 2-10 లక్షలు అంటే ఈ రోజులలో ఒక గుంట కూడా వస్తలేదు సార్. అంతే. ఎకరా వాల్యూ 2-10 ఇస్తే ఈ రోజులో ఒక గుంట వస్తలేదు. మరి ఏంటి అంటే అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చి దీని మీద కోర్టుకి వెళ్ళలేదా? కోర్టుకు వెళ్దామంటే ఛాన్స్ ఇవ్వలేదు సార్. అప్పుడు పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని మాకు కూడా జనాలు తెలియదు. నాది అప్పుడు చిన్న వయసు సార్. అక్కడున్న మా సర్పంచులు గాని మా ప్రజా ప్రతినిధులు గాని ఎవరు పట్టించుకోలేదు. ఓకే. అప్పుడు వెనకబడిపోయేసరికి ఈ రోజు పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది సార్. అలాంటి వాళ్ళని వారికి ఏంటంటే ప్రభుత్వం ద్వారా మన అప్పుడు కేసీఆర్ గారు మన రాజరాజేశ్వరి టెంపుల్లో 5,08,000 ఇస్తానని మాటిచ్చారు. 4,000 ఇస్తానని మాటిచ్చారు. ఇంతవరకు అది అమలు చేయలేదు సార్. అప్పుడు తన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే కూడా అది అమలు చేయలేదు. చేయలేదు సార్. ఓకే. అదే ప్రజలు అదే కోరుకుంటారు. దాని కొరకు ధర్నాలు అయినాయి. ఓకే. రోడ్లు బ్లాక్ చేశారు. కలెక్టరేట్ ఆఫీస్ లో నోటీసులు పోయి అన్ని ఉన్నాయి కానీ కాకపోతే దాన్ని ముందు తీసుకుపోవట్లేరు. ముందర తీసుకుపోవట్లేరు సార్. సో మరి శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని ఏమన్నా ముందు తీసుకుపోయి ఇప్పటికైనా కానీ ప్రజలకు మేలు జరిగే అటువంటి నష్టపరిహారాన్ని ఇప్పటికీ మళ్ళీ ఇప్పించే ఆలోచన ఉందనుకోవచ్చా? సార్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అది మా బాధ్యత సార్. కేసీఆర్ సార్ అప్పుడు ఉన్నప్పుడు ఇస్తారన్నారు. ఓకే. మళ్ళీ మా అనుభవంలో రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు అయినాక కూడా వస్తారని ఆశ ఎక్కువ ఉంది. ఓకే. ఆ సారు అనుకుంటే ఇస్తారు. సో మరి ఇక్కడ ఎమ్మెల్యేకు ప్రతినిధికి అంటే ఏమన్నా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఇచ్చాము సార్, ఇచ్చాము, చెప్పాము. సార్ కూడా కోఆపరేట్ చేస్తా అన్నాడు కానీ అవుతలేదు.
ఇది ఎంతమంది ఉంటారు ఇక్కడ అసలు మొత్తం? ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మాకు చెప్పుదాని నియోజకవర్గం సార్, ఓకే. సత్యం గారు, మాకు అది శ్రీనివాస్ గారు విప్పు. ఓకే ఓకే. తను మరి ఇది ఇటు వెమ్లవాడకు చాలా దగ్గర ఉంటుంది కదా? వేములవాడ చాలా దగ్గర ఉంటది, వారికి చేయాలని ఆలోచన కూడా ఉన్నది, చేస్తారు. ఓకే. కాకపోతే మాలాంటి వారు కూడా వారికి కలిసి చెప్పుకొని 4 సార్లు టచ్ చేస్తేనే ఇది ఆ ఉదయం ముందుకు పోతుంది, ఆ ప్రజలకు 5,04,000 అందుతాయి. సో ఎంతమంది ఉంటారు ఇక్కడ అసలు? లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు ఇక్కడ మిడిమానేర్లో సార్, మిడిమానేర్లో ఇంచుమించు 18 ఊర్లు మొత్తం లిస్టు, 18 ఊర్లకు 13 ఊర్లు మొత్తానికి పోయినాయి. ఈ 4-5 ఊర్లలో కొద్ది గొప్ప సార్ ఒక 50% పోయి కొద్ది గొప్ప ఉన్నోళ్ళు ఉన్నారు సార్. ఈ 13 ఊర్లకు గాని 18 ఊర్ల ప్రజలకు గాని పోయిన అప్పటి లిస్టు ప్రకారం కంప్లీట్ ఒక కుటుంబానికి సార్ 5,04,000 రూపాయలు ఇస్తే మన రేవంత్ రెడ్డి సార్ ఇస్తాడు. ఇచ్చేలా మన ఆది శ్రీనివాసరావు గారు, విప్పు గారు గాని, మా మేడిపల్లి సత్యం గారు గాని, పొన్నం ప్రభాకర్ గారు గాని మాకు అనుకూలంగా ఉండి మాకు చేస్తారని ఆకాంక్ష ఎక్కువ ఉన్నది. వారు అనుకుంటే చేస్తారు సార్, ఎందుకంటే మా గోస, మా కష్టం. సో నష్టపోయిన వారికి ఇది ఇప్పుడు మేలు మాత్రం వేల మందికి జరుగుతుంది, వేల కుటుంబాలకు ఖచ్చితంగా సార్. సో వీళ్ళ కుటుంబంతో అంటే వీళ్ళ తరాలు కూడా సాక్రిఫైస్ అంటే ఏంది అంకితం చేసినట్టు, ఇక్కడ సాక్రిఫైస్ చేసినట్టు కదా సార్. ఒక వెనకట 100 మందికి సహాయం కావాలంటే ఒక మనిషి చనిపోయిన పర్వాలేదు చేసిన రోజులు ఎంతో ఉన్నాయి. ఇప్పుడు మాకు 18 ఊర్లు పోతే దానితోటి ఇది ఒక గుండెకాయ సార్. మిడిమానేర్ అనేది ఒక గుండెకాయ. ఈ గుండెకాయకు ఇక్కడ ప్రజలు మొత్తం దారాదత్తం ఇచ్చారు సార్. సార్ వాస్తవానికి రానున్న కాలంలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, ఎవరైతే ఏది ముంపుకు గురయ్యారో వాళ్ళకంటూ ఒక రోజు కేటాయిస్తే బాగుంటదేమో. బాగుంటుంది ఖచ్చితంగా, అంతే కదా. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా ఈ మన ఇయర్ లో ఒక రోజు వాళ్ళకు కనుక ఇస్తే, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చి మళ్ళీ కలయిక, అంతే కదా. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళ ఆధార్ కార్డు మారింది, అన్ని కార్డులు మారినాయి, ఎక్కడెక్కడో ఉన్నారో ఎవరికి తెలియదు సార్. దాదాపు ఏంటంటే 20 years అవుతుంది కదా. అవును. అయినా కానీ ఇక్కడ ప్రజలు సార్ ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకుంటారు, ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు చేస్తే ఆ డబ్బులు వేస్ట్ చేయాలి సార్. అంతే. ఆడపిల్ల పెళ్లిళ్ళ కొరకు, వాళ్ళ అవసరం కొరకు ప్రతిసారి ఇప్పుడు ఇస్తే ఉపాధి కూడా అంటారు కదా, అట్లాంటి ఉపాధి కూడా ఖచ్చితంగా కలిపేయాలి సార్. R&R ప్యాకేజీలో సార్ ప్రతి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తే చిన్న చిన్న కుటీర పరిశ్రమ సార్, కుట్టు మిషనే అనుకోండి, ఏదైనా ఒక ప్రతి గ్రామానికి ఒక 1000 మందికి పని, లేదంటే 500 నుంచి 1000 మందికి చిన్న చిన్న రోజు 500 నుంచి 1000 రూపాయలు వచ్చేది చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్ని ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే సార్ చేతులకి మొక్కుతారు, వారికి అది చేయాలి ఖచ్చితంగా గవర్నమెంట్. సో మరి మీ ముందు ఏముంది అనుకోవచ్చు ఇక్కడ సార్? మా ముందు అని అంటే నేను చిన్న గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్నే. ఓకే. నా పరిధి లోపల ఉన్న నా గ్రామం కొరకు పోట్లాడడానికి కొరకు నాకు హక్కు ఉన్నది సార్. అది నేను పూర్తి సద్వినియోగం చేసుకుంటానికి కొరకు నా ఆరాటం. మరి ఇక్కడ ఏకగ్రీవం చేసుకోలేకపోయారా, లేకపోతే ఏంది అసలు ఇక్కడ? అసలు ఇక్కడ ఏకగ్రీవం చేసుకోవడానికి వరకు ప్రతి ఊర్లో ఉంటారు కదా సార్. ఇక్కడనే ఉంటారు. ఇక్కడైనా నేనే గెలుస్తా అనేది ఒక నో డౌట్, అంతే. అందుకొరకు మా ఊర్లే సార్, ఓసీలల్లా మా రెడ్డిలల్లా ఉన్నాయి అంతా 50 నుంచి 60 ఓట్లే సార్. ఓకే. అందులో 10 ఓట్స్ మైనస్ అవుతాయి. ఓకే. మిగతా మొత్తం 1654 ఓట్లు సార్ మన గ్రామ పరిధి. అందులో మా యొక్క 54 ఓట్లే అనుకోండి, 1600 బయట. ఓకే. మీన్స్ బీసీ వాళ్ళే, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరి కులాలు కలుపుకొని మొత్తం టోటల్ వైజ్ సార్. ఓకే. ఇప్పుడు నాకు గెలుపు కొరకు నా ప్రజలు, నా ఊరు గ్రామం 5గురు నిలబడితే సార్ నాకు ఒకే వచ్చినాయి, వారందరు కలిపి ఒక ఇచ్చిన. మరి బీసీ కన్నా ఇవ్వలేకపోయారా మీరు? బీసీ జనరల్ వచ్చినప్పుడు అంతేనా? అది మా హక్కు సార్. అందరూ ఉండాలి, హక్కు కాదు కానీ అందరికి హక్కే. అందరూ హక్కే కాదనం సార్. కానీ జనరల్ వచ్చింది కదా సార్. జనరల్ వచ్చినప్పుడు మాకు వచ్చేదే సార్ ఇక్కడ 20 సంవత్సరాలకు ఒకసారి. బీసీ, ఎస్సీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వారికి అదంటలేను, అందరి హక్కు, అందరి హక్కులో మీరు కూడా ఉన్నారు. అది చెప్పండి, ఎందుకంటే మరి మళ్ళీ ఇక్కడ మనము విలేజ్ వైజ్ గా ఏమన్నా అంతే కదా. ఓకే. సరే, ఎనీహౌ మొత్తం మీద సర్పంచ్ అయ్యారు, అంతేనా? అవును సార్. సో ఈ R&R ప్యాకేజ్ తో పాటు ఇలా అసలు ఏది ఇంకేమన్నా చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఏం చేద్దాం ఖచ్చితంగా సార్. మా వరదవెల్లి గ్రామానికి పోయిన కాడి నుండి ఒక గ్రామ పంచాయతీకి చుట్టూ కాంపౌండ్ లేదు సార్ మెయిన్, మరియు బతుకమ్మ తెప్పలేదు మహిళలకి.
మరియు ఆ రోడ్లు ఉమ్. వెడల్పు గాని డ్రైనేజీల వ్యవస్థ గాని మంచి హైవే ఉంది కదా మీకు అది సార్, అది హైవే హైవేలు మంచిగా ఉన్నాయి ఇక్కడ. లోపల చూడాలి కదా సార్. ఆ. హైవేలు అంటే అది ఏ ఉన్నటువంటి గ్రామాల కన్నా మీదైతే మెరుగ్గానే ఉన్నది. మెరుగు సార్, ఇప్పుడు ఉంది సార్. అదే అది మొన్న నేను గెలిచిన తర్వాత అది ఎంత అంటే సార్, ఆ డాంబర్ రోడ్ కూడా ప్యాక్ అయిపోయింది సార్. ఓకే. ఒక 2 గదాలు మీదికే వచ్చేస్తుండే చెట్లు. మా సిసి రోడ్ల లోపల ఆర్ఎండ్ఎల్ కాలనీ కూడా లోపలికి వచ్చేస్తుంటే ఆ పిచ్చి చెట్లు అవి తీసేసి నీట్ గా ఉండడానికి కొరకు మంచి పూల చెట్లు, పళ్ళ చెట్లు ఒక పద్ధతి ఉండేలాగా చూస్తే ఇలా ఉండాలి గ్రామం అని చేయాలనుకుంటున్నారా? అని అనుకునేలా చేయాలనుకుంటున్నా, చేస్తా సార్. మరి దీనికి ఫండ్ బాగా అవుతుంది కదా, గవర్నమెంట్ ద్వారా తీసుకుంటాం కదా సార్. సో ఇక్కడ ఇక్కడ అంటే అత్యాధునికంగా అంటే ఈ వరద వెళ్ళకి గుర్తింపు అయినటువంటి ఏదైనా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా మా వరద వెళ్ళి ఈ రోజు వరకు మంచిగా ఉండడానికి కొరకు, మా గ్రామ ప్రజలు ఆనందంగా ఉండడానికి కొరకు ఒక్కటే మా దత్తాత్రేయ స్వామి ఆలయం సార్. అంత అంత ప్రత్యేకత, చాలా ప్రత్యేకత. అది 500 సంవత్సరాల క్రితం ఇక్కడ దత్తాత్రేయ స్వామి మహర్షి పూజలు చేస్తే మా కొరకు శిలగా తయారై మాకు ప్రతిరోజు ఆ స్వామివారి అనుగ్రహం తోటి చాలా ఆరోగ్యాలతోటి మా వరదేలి ప్రజలు సంతోషంగా ఉంటారు. కాకపోతే దానికి ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, బడ్జెట్ లేదు. అదే బడ్జెట్ రావాలని ఆ గుడి ఇప్పుడు నీళ్లు డ్యామ్ ల మధ్యలో ఉంటుంది సార్. దానికి ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి, హైవే బ్రిడ్జి అంటే మినిమం చాలా లారీలు పెద్ద వెయిట్ కాకుండా ప్రజలు నడక ద్వారానైనా మంచి క్యూ లైన్ లో పోయేలాగా కట్టికున్నా గానీ మా గుడి టెంపుల్ చాలా పెద్దగా కావాలని రోడ్డు కూడా ఇరుకున్నా సార్. దాన్ని డబల్ రోడ్డు చేయాలని మా కాన్సెప్ట్ సార్. దానికి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అనుకూలంగా ఉంటే, ఒకవేళ ఇక్కడ ఏమైనా ఇన్కమ్ సోర్సెస్ ఉందా మరి ఒకవేళ అలా చేస్తే? ఇన్కమ్ దేవుని ఉండిలా డబ్బులు వస్తాయి కదా. అంతేనా? ఖచ్చితంగా. అంత ఇప్పుడు అంటే ఈ ఏరియాలో అంత పవిత్రత అనుకోవచ్చా? చాలా పవిత్ర సార్. ఇక్కడికి మా దత్తాత్రేయ దేవస్థానానికి మన తెలంగాణ కాకుండా ఆంధ్ర నుండి గాని సార్, తమిళనాడు, కర్ణాటక, చాలా మహారాష్ట్ర, ఒక 7 స్టేట్ల నుంచి ఈ దేవస్థానానికి వస్తుంది సార్. అయితే వారు వస్తే కూడా ఇక్కడ ఉండడానికి వసతి లేకుండా కాబట్టి కొన్ని ఇండ్లు నిర్మించడం గానీ, తువ్వ గానీ మంచిగా అది కనుక డెవలప్ చేసేయగలిగితే చాలా కుటుంబాలు కూడా కొంత ఆధారపడే అవకాశాలు ఊరికి కొంత ఒక 50 నుంచి 100 కుటుంబాల వరకు అన్ని రకాలుగా బాగుపడతారు కదా సార్. అదే మా కాన్సెప్ట్ సార్. మరి అవుతుందా ఇది? మరి మీరు చెప్పేది దాదాపు 15-20 కోట్ల అయితే సార్. గవర్నమెంట్ ద్వారా ఒక భగవంతునికి పెట్టడానికి కొరకు ఇది ఒక ఇష్యూ కాదు సార్. ఇవాళ పెడితే రేపు వస్తాయి కదా సార్. ఈ రోజు 10-15 కోట్లు గవర్నమెంట్ ద్వారా పెడితే రేపు ఎండోమెంట్ అయిన తర్వాత 50-100 కోట్లు గవర్నమెంట్ కి వస్తాయి కదా సార్. కొన్ని వచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి అనుకోండి సార్. ఒకప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి చాలా తక్కువ ఉండే, ఇప్పుడు వేములవాడ దేవస్థానానికి ఎంత పెద్ద మరమ్మతులు 100 కోట్లతో చేస్తున్నారు సార్. ఎందుకొరకు? రేపు మళ్ళా 1000 కోట్లు వచ్చటానికే కదా సార్. వ్యాపారమే ఏదైనా కానీ వ్యాపారమే దేవుడు తెప్పిస్తాడు. వ్యాపారంతో పాటు జీవన విధానం కూడా, జీవన విధానం మనకు భగవంతునితోటి మనది అన్ని సమకూరుస్తారు కదా సార్. దాని ఆలోచన తోటి ఖచ్చితంగా 10-15 కోట్లు పెడితే 100 కోట్లు వచ్చడానికి కొరకు మా భగవంతుడు సహకరిస్తారు. ప్రభుత్వం భగవంతునికి చిన్నగా చేస్తే భగవంతుడు ప్రభుత్వానికి ఒక 100 కోట్లకు తక్కువ రాకుండా చేస్తారు సార్. అది మరి మీ ఏమైనా అయితే భావించవచ్చా? కావాలనే మా ఆకాంక్ష సార్. అది కావాలనే భగవంతుడు నన్ను గెలిపించుకున్నాడు అనుకుంటాను. మీరు గతంలో ఏమేమి వ్యాపారాలు చేశారు? అసలు ఈ స్థాయికి రావడానికి ఏది మీ కృషి ఎట్లా ఉన్నాను సార్? నాది చిన్న కుటుంబమే, చిన్న ఫ్యామిలీ. కాకపోతే సార్ కష్టపడి చిన్నగా పరిశ్రమ పెట్టుకున్నాం సార్. కుటీర పరిశ్రమ సార్. ఏంటంటే సార్ ఇది లేయర్ ఫార్మ్స్ పెట్టుకొని సార్ ఫస్ట్ ఒక 15,000, దాని నుంచి ఒక 1 ఇయర్ తర్వాత ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక దాన్ని పెంచుకొని ఒక 30,000 మీరే ఫామ్ ఏర్పాటు చేసుకున్నారా? ఫామ్ ఏర్పాటు చేసుకొని దానితోటి జీవనోపాధి చేసుకుంటూ దాన్ని 30 నుంచి 60,000 చేసుకొని ఒక భగవంతుని దేవన ఇప్పుడు చిన్నగా ఇల్లు కట్టుకొని ప్రజలకు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకొని ప్రజలకు సేవ చేయాలి, జనరల్ వచ్చింది, ఇటువంటి పనులు ఎక్కువ పెండింగ్ లా ఉన్నాయి అనే కాన్సెప్ట్ మీద వచ్చాం సార్. ఖచ్చితంగా మీ ఛానల్ నుంచి గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆలోచనతోటి సహకరిస్తే
మా ఊరు చాలా బాగుండాలి సార్. ఇందులో నేను తప్పకుండా తీసుకుపోతాం. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏది వాళ్ళు కూడా చూస్తారు కదా. అవును సార్, అవునా కదా, ఖచ్చితంగా సో ఇది ఒక డిమాండే కదా. ఆలోచన విధానం అంటే ఏది ఇక్కడ కొంతమంది ఉపాధికి R&R ప్యాకేజ్ కానీ ఇది కానీ అంటే అందులో ఎవరైతే నష్టపోయారో కేసీఆర్ గారు ఏదైతే ఏది మాట ఇచ్చిన హామీ ఇచ్చారో నెరవేర్చకపోవడం కానీ అవి నిరుత్సాహం ఎక్కువ ఉన్నది ప్రజలకు. అది ఈ సారు రవీంద్ర సారు 18 గ్రామాల ప్రజలకు ఎక్కువ నష్టపోయిన గ్రామాల ప్రజలకు వారు ఇచ్చింది చేస్తే ఈ వారి ఫోటో ప్రతి ఇంట్లో ఫోటో మాత్రం సారది ఉంటది, పెద్ద సారది ఖచ్చితంగా ఉంటది. అదే ఎవరిస్తే వాళ్ళది ఉంటుంది అనుకుందాం, ఎవరిస్తే వాళ్ళది ఉంటుంది అంతే కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంటారు కావచ్చు తప్పకుండా ఈసారి మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా మేము అందరికి అన్ని గ్రామాలకి ఇస్తామంటారు కావచ్చు. మరి ఇస్తామన్నోళ్ళకి ఓట్లేస్తారు సార్, అంతేనా? ఖచ్చితంగా ఇక్కడ అది ఆ ప్యాకేజీ ఖచ్చితంగా నెరవేర్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది. ఇప్పుడు ఇంకా నెరవేర్చలేదు. నెరవేర్స్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఉంటది ఇక్కడ. ఈ సీట్ మాత్రం కాంగ్రెస్ అంతే. అవును సార్. సరే, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వనరులు సరే, ఇక్కడ ఈ గ్రామంలో మీరు ఇప్పటి వరకు నెల అయిపోయింది దాదాపు, ఎక్కువ అయిపోయింది. ఏమి గమనించారు, సమస్యలు ఏమున్నాయి అనుకున్నారు? అసలు సమస్యలు అంటే సార్ ఈ గ్రామంలో ప్రతిదీ సమస్యలే సార్. మౌలిక వసతులు పెద్ద పెద్ద ఇష్యూ కాదు అక్కడ. సరే, ఇప్పుడు బోర్లు కానీ అది ఇష్యూ కాదంటున్నాను, అవి మామూలుగా ఏ సర్పంచ్ అలా చేసేదే. అవును సార్. ఇంకా మీకంటూ ప్రత్యేకత మాకంటూ ప్రత్యేకత అంటే సార్ మా వరదవెల్లిలో ఇంతవరకు ఒక కనీసం డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం గాని, గాంధీజీ గారి విగ్రహం గాని, సుభాష్ చంద్రబోస్ గాని, వాళ్ళ తెలంగాణ విగ్రహాలు అవసరం ఒక్కటి కూడా ఇంతవరకు ప్రతిష్ఠించలేదు. మరి మీరే డొనేట్ చేయాలి, మీరే పెట్టిపోయాలి. పెడదాం సార్. మాకు ఏంటంటే మా ప్రజలు సహకరించాలి, గవర్నమెంట్ సహకరించాలి. మా గవర్నమెంట్ ఏం లేదు, మీరే అన్ని మీరే మేమే చేయాలంటే కూడా అవుతుంది కాదు. అయ్యో కావాలని మీకు ఆ కృప కావాలని కూడా కోరుకుందాం. ఓకే సార్, అంతే సార్. మీరు అన్నది కూడా అయితే కూడా చేస్తాం సార్. అది భగవంతుడు సహకరించాలి. గ్రామంలో ఉన్నటువంటి మా పాలకవర్గం కూడా మాకు అనుకూలంగా సహకరిస్తుంది. ఇష్యూ కాదు అది. సో ఇక్కడ వాస్తవానికి మీరు చూస్తే విద్యా వైద్యము, అవును సార్, మనము ఏ గ్రామాన్ని పోయినా కానీ అనేవాళ్ళు ఏమంటారు ప్రభుత్వ పరంగా కావాలంటారు, అది చెయ్యదు. ఏం చేసారు మరి వాస్తవ ఇక్కడ ఏడున్నాం మనం? ఇలా ఇక్కడ విద్య అంటే సార్ ఇప్పుడు మాది హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉంటే కనీసం ప్రైమరీ స్కూల్ కట్టి విడిచిపెట్టారు. ఎంత దారుణం అంటే అది కనీసం ఇటుక పెట్టి కంప్లీట్ చేసుకొని పిల్లలన్నా చదివిద్దామన్నా కానీ చేయకుండా పోయిన గవర్నమెంట్ కానీ సర్పంచ్ గానీ అంతకుముందు సర్పంచ్ గానీ సరే వాళ్ళది ఏం పెద్ద ఇష్యూ కాదు అది. అసలు ఇంకోటి పిల్లలను ఎందుకు తోలుతలేరు ప్రజలు గవర్నమెంట్ స్కూల్ కు ఎందుకు తోలుతలేరు అంటే సార్ అక్కడ నమ్మకం లేక, విద్య మీద నమ్మకం లేక తోలుతలేరు. అంతే కదా. నేను ఏంటంటే వారితోటి చెప్పించుకోవాలి సార్. మనం కూడా అట్లా నడవదు కదా. ఎందుకు నడవదు? అధికారికంగా ఉన్నాం సార్. ఇప్పుడు మేము ఖచ్చితంగా స్కూల్ కి వెళ్తాం. ఏం చేస్తారు? 15 రోజులకు ఒకసారి వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళి సార్ టీచర్ ఏం చెప్తున్నారు, పిల్లవాడు ఏమి వింటాడు, నేను చెప్తా అంటాడు. చెప్తానంటే మేము ఒక రోజు ఉంటాం కదా సార్. ఉన్నా కానీ ఉంటే మాకు అర్థమైతే కదా. పాయిదేంది పిల్లలకు పాయిదేంది? పాయిదేందంటే విద్యా బోధన అనేది కరెక్ట్ లేకపోతే మేము చర్య తీసుకుంటాం కదా సార్. ఇప్పుడు ఆడ మన 5 నుంచి 10 మంది 20 మంది మహా అంటే తక్కువ మంది ఉంటారు. 2-3 టీచర్లు ఉంటారు. వాళ్ళకి చెప్పబుద్ధి కాదు, వీళ్ళకి వినబుద్ధి కాదు. ఏంది అంత అంటే వాస్తవానికి ఏ టీచర్కైనా కానీ ఒక 30-40 మంది ఉంటే అదొక రకంగా ఉంటుంది. ఖచ్చితంగా మా ఊర్లో 30-40 మందిని తీసుకొస్తాం. అంటే మీ పిల్లలు ప్రైవేట్ లో పోవాలా, మీరు తీసుకొస్తారు వాళ్ళకు? మా పిల్లలు ప్రైవేట్ లకు కూడా పోకుండా ఇళ్ళనే చదివేటట్టు చూస్తాం సార్. దీని మీద ఏమన్నా చట్టం తేవాలన్నా? చట్టము అది గవర్నమెంట్ చేస్తుంది కదా. అదే డిమాండ్ చేద్దాం మనం. అదే చట్టము అది పెద్ద లెవెల్ పెద్ద లెవెల్ ఉన్నది. సర్పంచ్ అంటే రాష్ట్రపతి లెవెల్ మా మాట ఇది. మా ఊరు వరకు మేము రాష్ట్రపతి. అదే మీ ఊరు వరకు అనేది. అదే సార్, దేశానికి రాష్ట్రపతి గారు. మా ఊరు వరకు మేము అనుకోండి సార్. మా ఊరి వరకు మేము ఖచ్చితంగా మేము చేసే పనులలో ఫస్ట్ నేనది రాబో కాలంలో మనము ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎవరిని అడిగిన ఏమంటారు, ఒక చట్టం రావాలి. ఆ చట్టం కూడా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఒకటే స్కూల్ చదువుకోవాలి, లేదా ప్రభుత్వ స్కూల్లో చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత. సో ఇట్లాంటి ఒక చట్టం వస్తే అప్పుడు కానీ ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్ బంద్ చేయాల్సిన అవసరం లేదు, ఏది వ్యాన్ లా పోవాల్సిన అవసరం లేదు, ఏది లేదు కదా. అది తేవాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా చట్టం మీద రావాలి కదా. ఖచ్చితంగా రావాలి. చట్టరూపకంగా వచ్చినప్పుడే వారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, ప్రైవేట్ స్కూల్ మూతపడతాయి. చెప్పే వాళ్ళ పిల్లలు వస్తారు, అధికార పిల్లలు వస్తారు, పొలిటికల్ పిల్లలు వస్తారు, అవునా కదా, అందరూ వస్తారు.
గవర్నమెంట్ జాబ్ కావాలంటే రావాలి కదా సార్, ఫస్ట్ ఆ జీవో తీసుకొస్తేనే కదా సార్. yes, అది అందుకొరకే ఈ పరిపాలనలో చాలా బాగున్నాయి, కానీ కొన్ని చట్టాలు మార్పు తెస్తే మన దేశం చాలా ముందుకు పోతుంది సార్. Right, ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ ఉన్నారు. అవును సార్. ఇప్పుడు అసలు ప్రభుత్వం అంటే ఏది టిఆర్ఎస్ ఏం నష్టం చేసింది, కాంగ్రెస్ ఏం మేలు చేస్తుంది? సార్ టిఆర్ఎస్ అంటే గత ప్రభుత్వం ఏం నష్టం చేసింది, ఈ ప్రభుత్వం ఏం మేలు చేస్తుంది? సార్ గత ప్రభుత్వం ఏం నష్టం చేసింది, ఈ ప్రభుత్వం ఏం మేలు చేసింది అనేది మనకు అంత దూరం ఆలోచన అవసరం లేదు సార్. అంతేనా? మా చిన్న ఆలోచన, మా గ్రామం, మా మండల్ వరకు, మా పరిధి ఉన్న వరకు మేము చూసుకుంటాం సార్. ఓకే, ఓకే. నా కోరిక ఏంటంటే సార్, మా విలేజ్ అన్ని విలేజ్ల కన్నా మంచిగా పరిపాలన ఉండాలి, మంచి తనంతో ఉండాలి, ప్రజలు మంచిగా బాగుండాలి అనే ఆకాంక్షనే ఎక్కువ సార్. ఇప్పుడు ఏదే సంవత్సరం దాదాపు 2 years అయిపోతుంది. అవును సార్. మరి కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, అంటే ఇంకా కొన్ని హామీలు ఇవ్వలేదు అనేది కూడా. సో ఈ లోపు ఇస్తారని బాగా భావించవచ్చా? ఎస్ సార్, హామీలు అంటే సార్ టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది, హామీలు ఇచ్చినవి నెరవేర్చిందా సార్? ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది, ఇంకో 2 సంవత్సరాల లోపల ఎంత వీలైతే అంత ఇస్తుంది. ఇయ్యనప్పుడు మరి వెనకేస్తారు చేస్తే మళ్ళీ తీసుకొస్తారు గవర్నమెంట్. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో బీసీ నినాదం వచ్చింది, అసలు బీసీ నినాదం ఉండాలన్నా వద్దా మీరు చెప్పండి. సార్ బీసీ ఎవరి హక్కు వారి సార్, బీసీ వారిది వారు కొట్లాడతారు, ఓసీ వారు కొట్లాడతారు, ఎస్సీ ఎవరిది ఏది ఏమైనా అందరూ కలిసి బాగుంటుంది సార్. అంటే వాళ్ళకు కూడా 42% మాకు హక్కు మాకు కావాలి, అది కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంకోటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ పోయి కోర్టులో కేసేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఏంది అంతా లోపల అనేది మనకు తెలియదు కదా సార్. అంటే కాదు, వాళ్ళకైతే ఇవ్వాలి కదా అంటున్నాను నేను. అది ఇవ్వాలి అంటే సార్ అక్కడ ఇవాళ మన ఇంట్లోనే 4 ఉంటాం సార్. ఇవ్వాలన్నా వద్దా? భాజపా కదా ఇవ్వాలి కదా, అది ఇవ్వాలి అంటే ఎన్ని ఉంటాయి సార్ దానికి ప్రతిపాదనలు. ఇవాళ వచ్చే వాళ్ళు 42% అంటే రేపు ఎస్సీ వర్గం అంతే లేదు, వాళ్ళ వాళ్ళకు ఉన్నది. మరి మిగతా వర్గాలు ఎటు పోతాయి సార్? బీసీలే కదా, 52% ఉన్నారు వాళ్ళు. 52% వాళ్ళే కోరుకుంటే 52% వాళ్ళు జనాభా ఉన్నారు, లెక్క ప్రకారం ఉన్నారు. 42% మీరు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది తొందరపడి ఆలోచన అనుకున్నారు సార్, అంత సాధ్యం అవడు, అంత పాసిబుల్ కాదు సార్. కాదా? కాదు సార్. ఎందుకంటే సార్ అందరి చూసుకోవాలి గవర్నమెంట్. 42% వన్ సైడ్ పెడితే మిగతా ప్రజలందరూ ఆలోచన. ఇది ఇప్పుడు అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా. చేస్తే అయితే కానివ్వండి సార్, అదంటామా? చెప్పండి. చేస్తే కానివ్వండి సార్, దాన్ని మేము ఎందుకంటాం? ఏదైనా చేసే రకంగా చేయాలి. మనం కూడా ప్రతిదీ పర్టికులర్ గా పట్టుకుంటే నడవదు. ఇప్పుడు కాలానుకూలంగా మారాలి సార్. ఓసీలైనా బీసీలైనా ఎస్సీలైనా మనం అందరం ప్రజలం సార్, అందరం ఐకమత్యంగా ఉండాలి, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మనం ఒక మంచి మార్గంలో నడవాలనేదే నా చిన్న కోరిక. చూద్దాం అది అవుతుందా కాదా, ఒకవేళ ఇంకోటి కాకపోతే మళ్ళీ చేస్తుంటారు. మనం ఎంత సార్ చిన్న కాదు, అది ఇవాళ మీరు వచ్చారు, మేము చిన్న చెప్పాము అంతే సార్. ఓకే, ఇప్పుడు మీ ఏకైక ఏజెండా ఏంది? ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏం చేయబోతారు? 5 సంవత్సరాలలో మా గ్రామాన్ని అభివృద్ధి పథములో ఫస్ట్ నాకు అనుకున్నది నేను నెరవేర్చే సీఎం గారితో కానీ రాష్ట్రపతి గారితో కానీ అవార్డు తీసుకోవాలనేదే నా ఆకాంక్ష సార్. ఖచ్చితంగా మరి అన్ని పనులు కావాలి. మీరు ఒకటి అంటే ఏది ప్రతిదీ కూడా నిర్మల్ పురస్కార్ లాంటిది రావాలంటే ఇవన్నీ అవసరం. మరి అవసరం సార్, చేసుకుంటాను సార్. అంతేనా? తప్పకుండా. షూర్. అందులో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. భగవంతుడు మనకిచ్చింది, మనము 10 రూపాయలు కానీ మనకిచ్చిన దానిలో సగమైన పెడదాం సార్ గ్రామానికి. అంత మనకే అవసరం లేదు సార్. మీ ఓనుది అనేది మా గ్రామాన్ని మేము రూపాయి తీసుకోం సార్. మా ఓనుది కూడా బిజినెస్ లో కూడా సగం వాటా మన గ్రామానికి పెట్టుకున్నప్పుడే మనకు ఆడ గుర్తింపు వస్తుంది. అంతే అంతే. అదే నా ఆకాంక్ష. ఒక అబ్బాయి సెటిల్ మొత్తం అంతా ఒకటే బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 7th క్లాస్. ఓకే. కరీంనగర్ పారంగ. ఓకే. ప్రశాంతమైన వాతావరణం అంతా అంతా ప్రశాంతంగా. మీరు అన్న RNR ప్యాకేజ్ ఒకటి. అవును సార్. అవునా కదా? 5 లక్షల ఒకటి నష్టపరిహారం. అవును సార్. దత్తాత్రేయ గుడి ఒకటి. అవును సార్. ఈ గ్రామంలో విగ్రహాలన్నీ, దాంతో పాటు ఒక మోడల్ విలేజ్ కావాలి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కానీ ఏది కానీ గ్రావెల్ వర్క్లు కానీ అవన్నీ అయిపోతే సరిపోతుంది సార్. మా పెద్ద కోరికలు ఏం లేదు సార్. అంతేనా? మా ఊరు బాగుండాలి, మేము అనుకున్న మాటలు ఇచ్చినే నెరవేరాలి. ఓకే ఓకే. అదే సార్, అంతే మా ఆకాంక్ష. సార్ చివరిగా చెప్పండి, మీ యొక్క ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? ఇప్పుడు మేము హామీ ఇచ్చేది ఒకటే సార్,
ప్రతిదీ మా వరదవెల్లిలో నేను ఇచ్చిన మాట నెరవేరాలి, దానికి నా పాలకవర్గం ఎమ్మడే ఉంటుంది సార్. ఓకే. ఈ మన విగ్రహాలు కానివ్వండి, బతుకమ్మ తిప్ప కానివ్వండి, ప్యాచ్ వర్కులు, సిల్సి రోడ్డు కానివ్వండి, మా దత్తాత్రేయ స్వామి దేవాలయం రోడ్డు గాని, బ్రిడ్జి గాని, మెయిన్ అది సార్. ఓకే. ఇవన్నీ నెరవేరాలని సో ఈ 18 గ్రామాలకు అనేది నా ఆకాంక్ష. అవడానికి కొరకు మేము కూడా గట్టి ప్రయత్నం చేస్తాం సార్. వస్తే అది ఆ భగవంతుని దేవల్ల చాలా కోరుకుంటాం, కోరుకోవాలి, రావాలి. ఈ యొక్క 5 సంవత్సరాలు ఇవేనా మీ ఎజెండా అంతా? అవును సార్. నేను 4.5 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని అడగవచ్చునా? అడగండి సార్. ఏం చేసినావు సార్ ఆ రోజు, నాకు ఏం మాట ఇచ్చింది సార్? రికార్డు పూర్వకంగా చూపిస్తాం. అదే ఇదే ఉంటది కదా, ఇప్పుడు మనకు ఇంటర్వ్యూ ఉంటది కదా, ఖచ్చితంగా చూపిస్తాం సార్. అది మాటిస్తున్నారు కదా, ఖచ్చితంగా మాటిస్తున్నాం. సో ఇదండి చల్లా శ్రీనివాసరెడ్డి గారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, దాంతో పాటు సమస్యలు, ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మా గ్రామాన్ని ఒక నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చే విధంగా చేసుకుంటాము. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నష్టపోయినటువంటి ప్రజలకు మేలు జరిగేటట్టుగా ప్రభుత్వము అది అంటే అటు గత ప్రభుత్వము హామీ ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, అది ఇవ్వాలని కూడా మా హక్కు. అది నష్టపోయారు కాబట్టి అట్లనే కుటీర పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేయాలి. సరే, ఇవన్నీ రానున్న 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తా అని హామీ ఇస్తున్నారు. అది నెరవేరాలని కోరుకున్నాం సార్. నమస్కారం. నమస్కారం అండి.